శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. అఖిల్ జైనబ్ వివాహం మేడం. చాలా మంది కూడా అసలు ఎలాంటి సమాచారం లేకుండా ఎందుకు ఇంత సీక్రెట్గా చేశారు అని కొంతమంది, అలానే జైనబ్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు పెద్దగా ఉండి తనకి బ్యాక్గ్రౌండ్ హిస్టరీని అంతా తవ్వి తీయటం ఏంటి మేడం, దీని వెనుకున్న రహస్యాలు ఏంటి? వీరి మ్యారేజ్ వెనుక అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏంటి? నాకు తెలిసి సీక్రెట్ ఏం లేదండి. అనుకుంటున్నారు సీక్రెట్ అని. కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత అడపదడప వాళ్ళిద్దరు బయట కెమెరాలకి దొరుకుతున్నారు. ఎయిర్పోర్ట్లో వచ్చేప్పుడు పోయేప్పుడు అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ పెళ్ళి సంబంధం కుదిరిన తర్వాత అసలు ఈ పెళ్లి కూతురు ఎవరు, ఈ పెళ్లి కూతురు తండ్రి ఎవరు అని చాలామంది ఆరాధిస్తున్నారు. సెర్చ్ చేస్తే దొరికింది ఏంటి అంటే, ఆయన జుల్ఫికలి అని హైదరాబాద్ వాస్తవ్యుడే, బాగా బిజినెస్లో ఆరతేరిన తిట్ట, వాళ్ళకి ఓడియన్ థియేటర్ అది ఉంది. అయితే తర్వాత ఆయన బాంబేలో సెటిల్ అయ్యారని, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇదంతా సరిపోనట్లు వీళ్ళకి ఎక్కడ పరిచయం అయింది అని చాలామంది శల్య పరీక్ష చేస్తున్నారు. ఎక్కడ పరిచయం అవుతుంది? వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే, వీళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే. వీళ్ళు పబ్కి వెళ్తారు, వాళ్ళు పబ్కి వెళ్తారు, లేదంటే వీళ్ళు క్లబ్కి వెళ్తారు, వాళ్ళు క్లబ్కి వెళ్తారు. ఎక్కడో చోట పరిచయం అవుతారు. డబ్బులున్నోళ్ళు పరిచయం అయ్యారు, పెళ్ళి. ఇది మతాంతర వివాహం. పైగా ఆమె 9 సంవత్సరాలు పెద్దది. ఇంక ఇప్పుడు 39 సంవత్సరాల వరకు ఈమెకేమి ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఉండవా అని వెతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అఖిల్కి ఒక పెళ్ళి, ఒక గర్ల్ ఫ్రెండు, ఆమెతో పెళ్ళి, అదే ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళిలోపు బ్రేకప్ అయింది. అట్లాగా ఆవిడకి కూడా ఏమైనా జరిగి ఉండొచ్చు. అదేం పెద్ద వింత విశేషం అని నేను అనుకోవట్లేదు. ఉన్నాయా మేడం బిఫోర్? ఉండొచ్చు, ఉన్నాయని చెప్పలేము, లేవని. అసలు నేను ఒకటే అనుకుంటా, ఈరోజు మనకు మనమే గ్యారంటీలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నది వాళ్ళ సమాజం. అఖిల్ వైఫ్ అయినంత మాత్రాన, అఖిల్ గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన జైనబ్ గురించి ఇంతంత ఆరాలు తీయాల్సినంత అవసరం ఉందనైతే నేను అనుకోవట్లా. ఏదైతేనేం మామూలు కుటుంబాల్లో అయితే, మధ్యతరగతి కుటుంబాల్లో 9 ఏళ్ళు పెద్ద అమ్మాయిని, అసలు ఒక్కరోజు పెద్ద అమ్మాయి అయినా సరే ఆయుక్షీణం అని చెప్పి ఒప్పుకోరు. కానీ అది తప్పు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ వైఫ్ 8 సంవత్సరాలు ఏమో పెద్దది. అలాగే ఐశ్వర్యరాయ్ కన్నా, అమితాబ్ బచ్చన్ కొడుకు కన్నా ఐశ్వర్యరాయ్ పెద్దది. ఇట్లా చాలామంది ఉన్నారు. అందుకని అదేదో పెద్ద విషయంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నాకు వీటన్నిటికన్నా ఒక అంశం ఏంటి అంటే, అతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు. ఎవరు మేడం? జుల్ఫికలి, ఆ అమ్మాయి ఫాదరు. ఆయన ఒకప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. అంటే డబ్బులున్నోళ్ళకి, డబ్బులున్నోళ్ళతోటి, అధికారాలు ఉన్నోళ్ళతోటి, హోదాలు ఉన్నోళ్ళతోటి పరిచయాలు ఉండటం పెద్ద విషయం కాదు కదా. అలా ఆయన మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. దానిలో భాగంగానే వైఎస్ఆర్ బతికుండగా సీఎంగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు కొన్ని ముస్లిం ఆస్తులు, ఆయన ముస్లిం కాబట్టి ముస్లిం ఆస్తులు చేజిక్కించుకోవడానికి కూడా స్నేహం చేసి ఉండవచ్చు. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ జుల్ఫికలి దుబాయ్ లాంటి కంట్రీస్లో, అంటే అరబ్ కంట్రీస్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యాపార అభివృద్ధికి ప్రధాన సలహాదారు కింద ఆయన సలహాదారుగా కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. అంటే చాలా చాలా దగ్గరి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితోటి. బహుశా ఆ ఆర్థిక సంబంధమే
ఈ సంబంధాన్ని కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జున కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడే. వీళ్ళంతా వ్యాపారస్తులు కదా. ఈ వ్యాపారస్తుల్లో భాగంగా వీళ్ళు స్నేహితులు. ఈ స్నేహితులైన ఇదికి మామూలుగా అయితే ముస్లిమ్స్ తొందరగా హిందూ ఫ్యామిలీస్ తోటి సంబంధాలు కలుపుకోరు, కొంచెం చాలా తక్కువే కలుపుకోవడం. వాళ్ళకి కొంచెం మతానికి సంబంధించి చాలా పట్టింపులు ఉంటాయి. కానీ వాళ్ళు ఈ సంబంధం కలుపుకున్నారు. కలుపుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకే ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకే ఆస్తులు ఉన్నాయి. పైగా ఈ ఆస్తులకు కూడా అవేవో తరతరాలుగా వస్తున్న స్థిరాస్తులు అని కూడా నేను అనుకోను. వీళ్ళు మధ్యలో సంపాదించుకున్న ఆస్తులు. ఈ ఆస్తులు ఇలా వచ్చిన ఆస్తులను కాపాడుకోవాలి అంటే రాజకీయ సంబంధాలు కూడా ఉండాలి. అలా అంటే ఒకరినొకరు కాపాడుకునేటట్లు ఉండాలి. ఇప్పుడు వీళ్ళు బంధాలు బలపడాలి అంటే అంటే ఈ డబ్బు జాగ్రత్తగా ఉండాలంటే బంధాలు కూడా బలపడాలి. కొన్ని వ్యాపార పెళ్ళిళ్ళు ఉంటాయి, కొన్ని రాజకీయ పెళ్ళిళ్ళు ఉంటాయి. దానిలో భాగంగానే చూస్తే గనక ఏ రకంగా చూసినా ఇది వాళ్ళిద్దరి ప్రేమ స్థాయిని మించి ఒక ఆర్థిక బంధము, ఒక వ్యాపార బంధము, రాజకీయ బంధము అనే చెప్పుకోవచ్చు ఈ పెళ్ళిని. ఏది ఏమైనప్పటికీ మనం ఏ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎవరికైనా అక్షంతలు వేసేటప్పుడు సందర్భాన్ని బట్టి దీవిస్తూ ఉంటాం. అలా చాలామంది వచ్చి దీవించారు. సరే ఏదేమైనా మనం కూడా ఒక రకంగా దీవిస్తున్నాం అనుకుందాము. వాళ్ళ మటుకు చాలా కథల మాదిరి బ్రేకప్ స్టోరీలు కాకోకుండా, విడాకుల దాకా దారదీయకుండా సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.